చింతపండు మల్లిగాడు మళ్ళీ నిన్న రోడ్డుపైకి వచ్చి డ్రామా చేశాడు మున్నూరు కాపులను సీఎం చేయడానికి. ఈ ఆగుర్రి మీరు బారా టైం గుర్తు చేసిన వాని గురించి. వానికి భూపాలపల్లిలో వానికి వచ్చిన ఓట్లేని తెలుసా? చూడుర్రి, భూపాలపల్లిలో తీన్మార్ మల్లిగానికి వచ్చిన ఓట్లు ఇగో ఇవి మొత్తం వార్డ్స్. జయశంకర్ భూపాలపల్లి ఇగో ఇక్కడెక్కడ కూడా ఇది 1వ వార్డు నెంబర్ నుండి మొదలు పెడితే మొత్తం 13 వార్డులు ఉన్నాయి. ఇందులో కూడా ఇగో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ట్రాప్ పార్టీ అని పెట్టింది. ట్రాప్ పార్టీ మొత్తం వీనికి కలిసి ఈ 13 వార్డులో తీన్మార్ మల్లిగాని సభ్యులకు కలిసి వచ్చిన ఓట్లు ఏంటంటే ఇక చూడుర్రి. గౌతమ్ సౌమ్య రవి పటేల్ వైఫ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు. ఏది తీన్మార్ మల్లిగాడు పెట్టిన పార్టీకి సంబంధించి భూపాలపల్లి అధ్యక్షుని వైఫ్కి వచ్చిన ఓట్లు రెండు ఓట్లు. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీలో ట్రాప్కి వచ్చిన ఓట్లు. ట్రాప్ అంటే టీఆర్పీ పార్టీ. ట్రాప్ చేయబోయిండు, వీడే ట్రాప్లో పడ్డాడు. మొత్తం అసలు జిల్లా అధ్యక్షునికే తీన్మార్ మల్లన్న పార్టీ జిల్లా అధ్యక్షునికి వాళ్ళ వైఫ్కి వచ్చిన ఓట్లు 2. ఇక 28వ వార్డులో ప్రణయ్ రాజుకు వచ్చిన ఓటు 1. వార్డు నెంబరు 29లో మామిడి శ్రీకాంత్కి వచ్చిన ఓట్లు 2. వార్డు మెంబరు 10లో కవితకు వచ్చిన ఓట్లు 8. వార్డు 4లో టోటల్ ఓట్స్ 13. మొత్తం ఓట్లు కలిసి 13 వచ్చినాయి. భూపాలపల్లిలో మొత్తం తీన్మార్ మల్లన్న పార్టీకి వచ్చిన ఓట్లు 13. నాగర్ కర్నూలులో తీన్మార్ మల్లన్న పార్టీకి వచ్చిన ఓట్లు 29. మళ్ళీ అసలు ఇవి చదువుతా అంటే ఎంత మజా ఉన్నదిరా, ఫీలే వేరున్నదిరా. అరే ఏంద్రీ ఇది అంతా, ఈ దరిద్రం కొట్టు. ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ గౌతమ్ సౌమ్య ఉన్నది కదా, రవి పటేల్ అని మిత్రుడు, తెలిసిన మిత్రుడే. ఇప్పుడు ఆయన భూపాలపల్లికి తీన్మార్ మల్లిగాని పార్టీకి జిల్లా అధ్యక్షుడు. 2 ఓట్లు పడ్డాయంటే ఆయనది ఒకటి, వాళ్ళ వైఫ్ది ఒకటి, 2 వేసుకున్నారు అన్నట్టు. ఇంటి పక్కోడు వేయలేదు, అటింటోడు వేయలేదు, ఇటింటోడు వేయలేదు. రవి పటేల్ నువ్వు దీంట్లో కాకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డా నీకు ఇంకో 4 ఓట్లు ఎక్కువ పడగవచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లిగాని పార్టీ అని అనగానే గివినికి పోయి ఎత్తారని అమ్మ వీడు పామాసం చూడు, వీడు కొట్టి సంపాదన తప్పించి ఈ బాక్స్కి తీసుకపోయి 4 ఓట్లు వేయాలా అని అటింటి పక్కోడు వేయలేదు, ఇటింటి పక్కోడు వేయలేదు. అంటే భార్యాభర్తల ఓట్లు మాత్రమే పడ్డాయి బాక్సులా. నిలబడ్డామే ఓటు, వాళ్ళ భర్త ఓటు, 2 ఓట్లే పడ్డాయి దాంట్లో. ఇక ఇది ఇంకా దారుణం. ఇదైతే ప్రణయ్ రాజ్ అని ఇప్పుడు వీళ్ళింట్లో 4-5 ఉండరా, ఒక్కటే ఓటు పడ్డది. అంటే ఆయన ఓటు ఆయనే వేసుకున్నాడు. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు ఎన్నికలలో నిలబడతాడు. ఏంది 3 ఓట్లు పడ్డాయి, 3 ఎట్లా పడతాయి ఓట్లు అని లొలి పెడతాడు. ఆఖరికి రే ఇంట్లో భార్యను బలికిత్తా, రే నువ్వు ఓటు వేసినావు అంటే నీ మీద ఒట్టండి, నీకు ఓటేసిందండి అంటే అరే నువ్వే లేదా అని కొడుకుని బెదిరిస్తాడు, రే నువ్వే లేదా అని బిడ్డను బెదిరిస్తాడు. ఇదినాక ఆఖరికి నువ్వు దేనికి వేసినావు నాన్న అని అడుగుతాడు. వీని గుర్తే మర్చిపోయి ఇంకోళ్ళ గుర్తు చెప్తాడు వీడు. నేను వేసిన పలాని గుర్తుకు వేసిన అంటే అరే ఏదవా అది నీ గుర్తు కాదురా, నీ గుర్తు నువ్వే మర్చిపోతావురా కానీ అభ్యర్థి గుర్తు మర్చిపోయి వేరే వాళ్ళకి ఎత్తాడు. ఇప్పుడు వీళ్ళది ఇంకా దయనీయంగా ఉన్నది పరిస్థితి. వాడు కత్తెర గుద్దుర్రో అని చెప్తే ఈ కత్తెర పాడుగాను మరి ఇది పీకలు కట్ చేసుకునే కత్తెర అనుకున్నారా, లేకపోతే జేబులు కత్తరించకపోయే కత్తెర అనుకున్నారా, కానీ మొత్తానికి ఒక్కటే ఓటేసి. ఈ వార్డు నెంబర్ 29లో మామిడి శ్రీకాంత్ పాపం వాళ్ళ ఇంట్లో 2 ఓట్లు. అటు నాయన ఓటు బయలేదు కావచ్చు, ఇటు భార్య ఓటు బయలేదు, భర్త ఓటు ఇవ్వలేదు. జర నయ్యంకి కవిత గారు సాధించిన ఓట్ల నయం ఉన్నట్టున్నది కదా. 10వ వార్డులో 8 ఓట్లు వచ్చినాయి. అంటే ఇవి 10, 8, 2 10, 1 11, 2 13, మొత్తం కలిసి 13 ఓట్లు వచ్చినాయా. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా తీన్మార్ మల్లిగాడు నిలబెట్టిన వాళ్ళలో మొత్తం కలిసి 13 ఓట్లు సాధించినరా. నీ మోకం మండ, నీ ముఖం చూసి ఎత్తలేరు ఎవరు ఓట్లు, దరిద్రుడా. వేరోళ్ళు ఇండిపెండెంట్ నిలబడి మంచి ఓట్లు తెచ్చుకునే కాదరా. నువ్వు ఏం పార్టీ పెట్టినావు, ఆ పార్టీ పాడుగాను
నువ్వు ఏ వాటి పోరగాళ్ళు ఉరిపెట్టుకొని సచ్చేటట్టు అయిపోయినగా. ఇగో ఇది అదే సుడూరి. మామిడి శ్రీకాంత్ ట్రాప్ పార్టీ 2 ఓట్లు. ఇగో ఏలుగుల ప్రణయ్ రాజు ట్రాప్ పార్టీ 1. ఎంత పని అయిపోయారా మళ్ళీగా, ఎంత పని చేతివి. ఇగో ఇక్కడ కౌతమ్ సౌమ్య ట్రాప్ పార్టీ 2. అయ్యో ఎంత పని అయిపోయా, మళ్ళీ ఎంత పని చేతివి. మొత్తం 13 ఓట్లు తీసుకొత్తివి. ఇంతమందిని నిలబెట్టి 13 ఓట్లు తెత్తివి. మళ్ళీ భూపాలపల్లికి పోయి కోడికథ చెప్తాను. కోడికథ ఏడికి పోయి కోడికథ చెప్పిండు. కొన్ని కోసుక తిన్నట్టు కోసుక తిన్నారు. కథం మొత్తం కలిపి 13 ఓట్లు వచ్చినాయా భూపాలపల్లి జిల్లా సందర్భంగా. ఇక వీడు బీసీ లీడరు, వీడు బీసీలను ఉద్ధరిస్తాడు. వీడు బీసీలను మొత్తం మెడల మీద వేసుకొని ఊరేగిస్తాడు. అర్థమైపోయిందిగా. మీరు మల్లిగాంతరు పోతే ఆ మూసి నదిలో పడ్డట్టే. మల్లిగాని నమ్మిన ప్రతి బీసీ మూసి నదిలో మునిగినట్టే మీ బతుకులు. వాడు మిమ్మల్ని బాగుపడని ఇయ్యడు. మీ జుట్లు కొరిగేస్తాడు, మీ జేబులు ఖాళీ చేస్తాడు, మీ జీవితాలను మొత్తం ఖాళీ చేసి నడి రోడ్డు మీద ఇడిచిపెడతాడు. అసలు వాడు ఎత్తుకున్న వాదంలోనే సరిగ్గా లేదు. బహుజన రాజ్యం అన్నోడు కాస్త బీసీ రాజ్యం దగ్గరికి వచ్చిండు. ఆ బీసీ రాజ్యంలో ఎవరి చేతులు ఉండాలి అధికారం? వాని చేతులు ఉండాలి. కాబట్టి దయచేసి బీసీ మిత్రుల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ట్రాప్లో పడకండి. మళ్ళీగా ట్రాప్లో పడి మీ జీవితాలను ఆగం చేసుకోకండి. సింపుల్గా చెప్పాలంటే